చూడండి ఈరోజు ఏంటంటే మనం డిజైన్ ప్రొసీజర్ యూనిట్ 5లో లాస్ట్ కాన్సెప్ట్ చూస్తున్నాం. డిజైన్ ప్రొసీజర్ ఫర్ సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్. సో, డిజైన్ ప్రొసీజర్ ఏం లేదు. చాలా సింపుల్ కాన్సెప్ట్. మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా అనాలిసిస్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్ నేర్చుకున్నాం. దాంట్లో ఏంటంటే ఒక సీక్వెన్షియల్ సర్క్యూట్ ఇస్తారు. అనాలిసిస్ అంటే ఆ సర్క్యూట్ నుంచి మనం ఏం చేస్తున్నాం? సర్క్యూట్ నుంచి ఈక్వేషన్స్ డిజైన్ చేసి, సో, దాని నుంచి మనం టేబుల్సు, స్టేట్ డయాగ్రామ్స్ అయన్నీ చేస్తున్నాం. సో, డిజైన్ ప్రొసీజర్ ఏంటంటే దానికి రివర్స్ ప్రొసీజర్. సో, స్టెప్స్ ఫర్ డిజైనింగ్ ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్. సో, మనకేంటంటే ఒక స్టేట్ టేబుల్ గాని, స్టేట్ డయాగ్రామ్ గాని ఇస్తారో దాని నుంచి వి హావ్ టు డిజైన్ ద సీక్వెన్షియల్ సర్క్యూట్. సో, ఒక సీక్వెన్షియల్ సర్క్యూట్ అనేది డిజైన్ చేయాలి. సో, మనం ప్రీవియస్‌గా ఏం చేసాం? ఒక సర్క్యూట్ నుంచి ఆ సర్క్యూట్‌ని అనాలిసిస్ చేసి దాని నుంచి ఈక్వేషన్స్ అయన్నీ తీసుకొచ్చాం. సో, దీంట్లో ఏంటంటే ఒక స్టేట్ టేబుల్ ఇస్తే దాని నుంచి సర్క్యూట్‌ని డిజైన్ చేస్తాం మనం. రివర్స్ ప్రొసీజర్ ఇది. సో, మనకిది రావాలంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ టేబుల్ అంటే ఏంటో తెలియాలి. స్టేట్ అసైన్‌మెంట్ అంటే ఏంటో తెలియాలి. నెక్స్ట్ మనం ఫ్లిప్ ఫ్లాప్స్ అయన్నీ తెలిసినియి. ఏ ఫ్లిప్ ఫ్లాప్ వాడాలి. నెక్స్ట్ ఎక్సైటేషన్ టేబుల్ అంటే ఏంటి? అయి తెలిస్తే చాలు. ఆల్రెడీ మనం ఇయన్నీ చూసినియే. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక స్టేట్ డయాగ్రామ్ గాని, స్టేట్ టేబుల్ గాని ఇస్తారు. మాక్సిమం ఏంటంటే స్టేట్ టేబులే ఇస్తారు. సో, ఫస్ట్ స్టెప్ చూడండి. డిటర్మైన్ ద స్టేట్ డయాగ్రామ్ దట్ ఈస్ గివెన్. సో, అదేంటంటే స్టేట్ డయాగ్రామ్ ఏం చేస్తుందంటే, మనకు ఆ స్టేట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో, అదేంటి అనేది డిస్క్రైబ్ చేస్తుంది. సో, మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్‌గా. స్టేట్ అంటే ఏంటి? ఎన్ని స్టేట్సో ఉంటాయి. సో, దాన్ని బట్టి స్టేట్స్ అని మనం తీసుకురావచ్చు. దాని తర్వాత ఏంటంటే, సెకండ్ స్టెప్ ఏంటంటే స్టేట్ టేబుల్. ఒక డయాగ్రామ్ ఇచ్చాడనుకోండి. డయాగ్రామ్ నుంచి స్టేట్ టేబుల్ మనకి డ్రా చేయడం ఆల్రెడీ వచ్చు కదా! మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా నేర్చుకున్నాం. సో, మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా నేర్చుకున్నాం. ఒక డయాగ్రామ్ ఎలాగా ఎలా తీసుకురావాలో ఒక స్టేట్ టేబుల్ నుంచి. సో, నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, డిటర్మైన్ ద స్టేట్ డయాగ్రామ్ దట్ ఈస్ గివెన్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక స్టేట్ డయాగ్రామ్ ఇస్తాడు. దాన్ని డిటర్మైన్ చేసుకోవాలి. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? దేని నుంచి దేనికెళ్ళింది? ఆహ్, అనేది చేసుకోవాలి. దాని తర్వాత స్టేట్ టేబుల్. స్టేట్ టేబుల్ అంటే ఏంటి? విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రెజెంట్ స్టేట్ అండ్ నెక్స్ట్ ఒకసారి సో, చూడండి ఒకసారి. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అబ్టైన్ ద స్టేట్ టేబుల్. స్టేట్ టేబుల్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. స్టేట్ డయాగ్రామ్‌లో ప్రెజెంట్ స్టేట్ నుంచి నెక్స్ట్ స్టేట్‌కి ఎలా ఎళ్ళింది అనేది మనం స్టేట్ డయాగ్రామ్ డ్రా చేసాం. సో, స్టేట్ టేబుల్‌లో ఏముంటాయి? ప్రెజెంట్ స్టేట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రెజెంట్ స్టేట్ అంటే ఇన్‌పుట్స్ ఉంటాయి. నెక్స్ట్ అవుట్‌పుట్స్ ఉంటాయి. దాని తర్వాత ఏముంటాయంటే అంతే. ప్రెజెంట్ స్టేట్‌లో ఏంటంటే క్యూఎన్, క్యూఎన్ బార్ అయి ఉంటాయి కదా! సో, క్యూఎన్ ఏదైతే ఉందో దాని ప్రెజెంట్ స్టేట్. క్యూఎన్+1 అయన్నీ కూడా నెక్స్ట్ స్టేట్స్. సో, మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒక స్టేట్ టేబుల్‌ని డ్రా చేస్తున్నాం. దేన్ని బేస్ చేసుకుంటున్నాం? మనం దీన్ని బేస్ చేసుకొని దేన్ని? స్టేట్ డయాగ్రామ్‌ని బేస్ చేసుకొని స్టేట్ టేబుల్ అనేది డ్రా చేస్తాం. సో, సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటంటే స్టేట్ రిడక్షన్ మెథడ్. స్టేట్ రెడ్యూషన్ అనేది ద నంబర్ ఆఫ్ స్టేట్స్ క్యాన్ బి రెడ్యూస్డ్ బై స్టేట్ రిడక్షన్ మెథడ్స్. సో, మనం ఆల్రెడీ చూసాం. స్టేట్ రిడక్షన్‌లో ఎలా రిడక్షన్ చేస్తాం? సేమ్ నెక్స్ట్ స్టేట్స్ సేమ్ ఉంటే గనక ప్రెజెంట్ స్టేట్ నుంచి నెక్స్ట్ స్టేట్ అవుట్‌పుట్స్ సేమ్ ఉంటే గనక దాన్ని రిడక్షన్ చేస్తాం. సో, ఆల్రెడీ మనం చూసాం ప్రీవియస్‌గా. సో, రిడక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డూ ద స్టేట్ అసైన్‌మెంట్. స్టేట్ అసైన్‌మెంట్ అంటే ఏంటి? ఏబీసీడీ అని ఉన్నాయనుకోండి. దాన్ని బేస్ చేసుకొని బైనరీ వాల్యూస్‌ని
ఏబీసీడీని బైనరీ వాల్యూస్ తోటి అసైన్ చేస్తాం. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కాబట్టి 4 అంటే మనకి 0, 0 నుంచి 1, 1 సరిపోతుంది. అదే 5 నుంచి 8 అంటే ఈ నుంచి ఎఫ్ దాకా ఉన్నాయనుకోండి 3 బైనరీ డిజిట్స్ తోటి చేసుకోవాలి. సో, ఇది అయిన తర్వాత ఏంటంటే డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ రిక్వైర్డ్. సో, ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి కావాలి అని చూసుకోవాలి. సో, మనకు ఆల్రెడీ చెప్పాను. సో, 2 పవర్ 2 2 పవర్ m అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ ఎన్నంటే n నంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి వాడాలి. సో, మనకిప్పుడు 4 స్టేట్స్ ఉన్నాయనుకోండి 2 స్క్వేర్ కదా! 4 స్టేట్స్ అంటే 2 స్క్వేర్. సో, 2 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి వాడాలి. సో, అలాగా. ఇప్పుడు 2 క్యూబ్ అంటే గనక 8. సో, దేర్ ఆర్ 8 స్టేట్స్ మనం ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ వాడాలి? 3 స్టేట్స్ వాడాలి. సో, ఏబీసీడీ 4 స్టేట్సే ఉన్నాయనుకోండి. 2 స్క్వేర్ 4 కాబట్టి 2 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి వాడాలి. సో, దాన్ని బట్టి మనం ఫ్లి డిజైన్ చేసి నెక్స్ట్ అసైన్ లెటర్స్ చేయాలి. సో, మనం ఎక్కడ చూసామంటే ఆహ్, స్ డి అనాలిసిస్‌లో చూసాం కదా! సో, 2 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయనుకోండి. దానికి ఎలా పెట్టాం? దీనికేమో టీఏ అని పెట్టాం. సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్‌కేమో టీబీ అని పెట్టాం. సో, అలాగే జేకేఏ, జేఏ, జేబీ అలా పెట్టాం కదా! సో, ఫ్లిప్ ఫ్లాప్స్‌కి నేమ్ ఇచ్చి లెటర్స్‌ని అనేవి అసైన్ చేసాం. సిమిలర్‌గా ఫిఫ్త్ స్టెప్ అదే. సో, నెక్స్ట్ మనం ఏ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేయాలని డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్. సో, ఓకే. మనకు తెలిసిన ఫ్లిప్ ఫ్లాప్స్ ఏమున్నాయి? టీ ఫ్లిప్ ఫ్లాప్, డి ఫ్లిప్ ఫ్లాప్, జేకే, ఎస్ఆర్. సో, మనకి ఈజీదేంటి టీ ఫ్లిప్ ఫ్లాప్ గాని, టీ ఫ్లిప్ ఫ్లాప్ గాని ఈజీ. మాక్సిమం అది చిన్నది కాబట్టి టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో, ఇదొచ్చిన తర్వాత ఏంటంటే, స్టేట్ టేబుల్‌కి ఎక్సైటేషన్ టేబుల్ డ్రా చేస్తాం. ఆల్రెడీ ఒక స్టేట్ టేబుల్ మనం డ్రా చేస్తాం కదా! సో, దానికి ఎక్సైటేషన్ టేబుల్. సో, ఎక్సైటేషన్ టేబుల్ అంటే ఏంటి? అవుట్‌పుట్స్‌ని బట్టి ఇన్‌పుట్స్‌ని ప్రెడిక్ట్ చేస్తాం. ఇన్‌పుట్స్‌ని ప్రెడిక్ట్ చేస్తాం. సో, దీంట్లో ఇన్‌పుట్ అనేది ఎలా బేస్ చేసుకుంటాం? ద టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్డ్. మనం టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసామంటే గనక, ఆ ఎక్సైటేషన్ టేబుల్‌లో ఉన్న క్యూఏ+1కి టీఏకి ఏమొస్తుంది ఎక్సైటేషన్ టేబుల్‌లో. అంటే టీఏ ఇన్‌పుట్ ఏమవ్వాలి. సో, అది. ఎయిత్ స్టెప్ ఏంటంటే, వచ్చిన టేబుల్ ఉంటుంది కదా! ఎక్సైటేషన్ టేబుల్ దానికి కే మ్యాప్స్ డ్రా చేస్తాం. ఒక ఎక్స్‌ప్రెషన్ తీసుకొస్తాం. సో, అబ్టైన్ ద ఎక్స్‌ప్రెషన్ ఫర్ సర్క్యూట్ అవుట్‌పుట్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్‌పుట్. సో, నైన్త్ స్టెప్ ఏంటంటే ఇంప్లిమెంట్ ద సర్క్యూట్. ఒక ఎక్స్‌ప్రెషన్ వస్తుంది కదా! దాన్ని బట్టి మనం ఒక సర్క్యూట్‌ని డ్రా చేస్తాం. సో, పెద్ద సర్క్యూట్ వస్తుంది దీంట్లో. సో, అది ప్రాసెస్. దీంట్లో ప్రొసీజర్ ఇది. సో, మనకేంటంటే ఫస్ట్ స్టెప్ చెప్పాను కదా! ఆడొక స్టేట్ టేబుల్ ఇస్తాడు. స్టేట్ డయాగ్రాము. దాని తర్వాత ఆహ్, స్టేట్ టేబుల్ డ్రా చేస్తాం. థర్డ్ వన్ ఏంటి స్టేట్స్ రిడక్షన్ ఏమన్నా ఉందా? పాసిబిలిటీ ఉందా? లేదో చూస్తాం. దాని తర్వాత స్టేట్ అసైన్‌మెంట్ చేస్తాం. దాని తర్వాత ఫ్లిప్ ఫ్లాప్స్ ఎన్ని వాడాలనేది చూస్తాం. దాని తర్వాత టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్, ఏ ఫ్లిప్ ఫ్లాప్ వాడాలనేది యూజ్ చేస్తాం. దాని నుంచి ఎక్సైటేషన్ టేబుల్ సెవెంత్ స్టెప్. ఎయిత్ స్టెప్ ఏంటంటే ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది తీసుకొస్తాం. కే మ్యాప్ నుంచి. నైన్త్ ఏంటంటే ఇంప్లిమెంట్ సర్క్యూట్. సో, ఇయన్నీ మనం ప్రీవియస్‌గా చూసినియే, అన్నీ చూసినియే. జస్ట్ ఆటిలన్నిటిని కలుపుతున్నాం అంతే. సో, ఫస్ట్ స్టెప్ చూడండి. మనకేమని చెప్పాను? స్టెప్ 1లో ఆడొక స్టేట్ డయాగ్రామ్ ఇస్తాడు. స్టేట్ డయాగ్రామ్ ఇచ్చి ఇది చూద్దాం. స్టెప్ కిందకొచ్చేద్దాం. లెటర్ నుంచి చూద్దాం. డిజైన్ ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్ ఫర్ ద గివెన్ స్టేట్ డయాగ్రామ్. సో, ఇదేంటంటే డిజైన్ ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్ ఇలా స్టేట్ డయాగ్రామ్ ఇచ్చాడు. స్టేట్ డయాగ్రామ్ నుంచి మనం వి హావ్ టు డిజైన్. సో, స్టేట్ డయాగ్రామ్ నుంచి వి హావ్ టు డిజైన్. సో, మనకిక్కడ ఏమిచ్చాడు? ఏ, బి, సి, డి టోటల్ 4 స్టేట్స్ ఇచ్చాడు. సో, దీని నుంచి మనకేంటి సెకండ్ స్టెప్ ఏంటి? ఫస్ట్ అనాలిసిస్ చేసాం. 4 స్టేట్స్ ఉన్నాయి. సో, దీని అవుట్‌పుట్స్ ఎక్స్ అనే ఒక అవుట్‌పుట్ ఉంది. ఇదేమో వై కూడా అవుట్‌పుట్ అనే వై ఒకటుంది. సో, మనం ఏం చేయొచ్చంటే ఇలా చూసిన తర్వాత ఫస్ట్ స్టేట్ టేబుల్‌లో ఫస్ట్ ఏముంటుంది? ప్రెజెంట్ స్టేట్ ఉంటుంది. ప్రెజెంట్ స్టేట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనం యూజ్ చేసిన స్టేట్స్ ఇది. సో, నెక్స్ట్ స్టేట్ ఎక్కడికెళ్ళిందనేది నెక్స్ట్ స్టేట్. సో, నెక్స్ట్ స్టేట్‌లో మనం ఆల్రెడీ చెప్పాను. x 0 x 1 ఏసుకోమని. ఇదిగోండి. x 0 x 1. సో, దీనికి అవుట్‌పుట్ ఉంది. y అనేది ఉంది కదా! ఇక్కడ 0 బై అని ఉంటే గనక అది అవుట్‌పుట్ కింద లెక్క. సో, ఓన్లీ 0 ఉంటే గనక అవుట్‌పుట్ అనేది ఏమీ లేనట్టు. సో, ఇది ఉంది కాబట్టి ఫస్ట్ ప్రెజెంట్ స్టేట్ ఏ. ఏ వాల్యూ 0 అయినప్పుడు ఇదిగోండి ఏ వాల్యూ 0 అయినప్పుడు ఏకే వచ్చింది. ఏ వాల్యూ 0 అయినప్పుడు ఏకే వచ్చింది. సో, నెక్స్ట్ ఏ వాల్యూ 0 అవుట్‌పుట్ ఎంత?
0. మనకి ఇక్కడ అవుట్‌పుట్ ఇదిగోండి 0. ఇది ఆల్రెడీ ప్రీవియస్‌గా చూసాం కదా! ఇక్కడ ఏ వాల్యూ 0 అయినప్పుడు ఏకే వచ్చింది. దాని అవుట్‌పుట్ ఇది పక్కదేంటి అవుట్‌పుట్. అవుట్‌పుట్ వై వాల్యూ దీని పక్కది. సో, నెక్స్ట్ ఏ వాల్యూ 1 అయినప్పుడు ఎక్కడికెళ్ళింది? సికెళ్ళింది. దీని అవుట్‌పుట్ 0. నెక్స్ట్ బి వాల్యూ 0 అయినప్పుడు బికి వచ్చింది. దీని అవుట్‌పుట్ 1. ఇక్కడ 1 ఏస్తున్నాను. బి వాల్యూ 1 అయినప్పుడు ఏకెళ్ళింది. నెక్స్ట్ అవుట్‌పుట్ 1. సి వాల్యూ 0 అయినప్పుడు డికొచ్చింది. దాని అవుట్‌పుట్ 0. సి వాల్యూ 1 అయినప్పుడు సికొచ్చింది. దాని అవుట్‌పుట్ 0. అలాగే డి వాల్యూ 0 అయినప్పుడు బికొచ్చింది. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా చేసిందే. డి వాల్యూ 0 అయినప్పుడు ఎక్కడికెళ్ళింది? బికెళ్ళింది. ఇదిగోండి బి అనేది రాసాం. సో, ఈ పక్కదేంటి అవుట్‌పుట్. అవుట్‌పుట్ అనేది డి వాల్యూ 0 అయినప్పుడు అవుట్‌పుట్ ఎంత? ఇది అవుట్‌పుట్ వాల్యూ. సో, 0 అయినప్పుడు 0 డి వాల్యూ 1 అయినప్పుడు డీకే వచ్చింది. సో, 0, 0. సో, థర్డ్ స్టెప్ ఏంటి? స్టేట్ రిడక్షన్. స్టేట్ రిడక్షన్ పాసిబిలిటీ ఉందా లేదో చూసుకోవాలి. ఇక్కడ ఎక్కడైనా నెక్స్ట్ స్టేట్‌లో సేమ్ స్టేట్స్ ఉన్నాయా? బీడీ, డీసీ, బీఏ, ఏసీ. ఎక్కడ పాసిబిలిటీస్ లేవు. సో, ఫ్రమ్ దిస్ దేర్ ఈస్ నో స్టేట్ రిడక్షన్. సో, వి కెనాట్ డూ ఎనీ స్టేట్ రిడక్షన్ అనేది తెలుస్తది. సో, ఇంగోండి థర్డ్ స్టెప్. నో రిడక్షన్ రిక్వైర్డ్. ఫోర్త్ స్టెప్ ఏంటి? స్టేట్ అసైన్‌మెంట్. సో, స్టేట్ అసైన్‌మెంట్స్ అనేయి 4 కన్నా తక్కువుంటే గనక 2 డిజిట్స్, 8 కన్నా అంటే 4-8 ఉంటే గనక 3 డిజిట్స్ తోటి అసైన్ చేస్తాం. సో, 4 స్టేట్స్ ఉన్నాయి. ఏ, బి, సి, డి. దాన్ని చెప్పాను కదా! ఏబీసీడీని ఎలా చేస్తాను సింపుల్‌గా 0, 0, 0, 0, 0, 1, 1, 0, 1, 1. దీని ఏ, దీని బి, సి, డి. అదే 5-8 ఉన్నాయనుకోండి 3 తోటేస్తాం. సో, ఇదిగోండి ఏ పెట్టుకున్నాను. సేమ్ ఇదే టేబుల్‌లో స్టేట్ అసైన్‌మెంట్‌ని ఏ ఎక్కడుంటే అక్కడ 0, 0 పెడతాను. బి వాల్యూ 0, 1 పెడతాను. సి వాల్యూ ఇది. డి వాల్యూ ఇది. సో, అలా పెట్టి సేమ్ తీసుకొచ్చేస్తాను. సో, ఫోర్త్ స్టెప్ కూడా అయిపోయింది. స్టేట్ అసైన్‌మెంట్ చాలా ఈజీ. సో, ఏం లేదు. లెటర్స్ ఉన్నాయి కదా! లెటర్స్‌ని బైనరీ వాల్యూస్ తోటి రిప్లేస్ చేస్తాం. అది ఎలా రిప్లేస్ చేస్తామో చెప్పాను కదా! బేస్డ్ అపాన్ స్టేట్స్. 4 కన్నా తక్కువుంటే గనక 4 కన్నా తక్కువుంటే గనక 2 డిజిట్స్ వాడతాం. 5-8 అయితే గనక 3 డిజిట్స్. 3 డిజిట్స్ అంటే 3 బైనరీ వాల్యూ ఆక్టల్ నంబర్స్ టైప్ 0, 0 ఇలా వాడతాం. సో, అలా చేసేసిన తర్వాత ఫోర్త్ స్టెప్ కూడా అయిపోయింది. స్టేట్ అసైన్‌మెంట్. సో, స్టేట్ అసైన్‌మెంట్ అయిపోయింది. సో, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ స్టెప్ చూడండి ఒకసారి. సో, ఫిఫ్త్ స్టెప్ ఏంటి? ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి కావాలి. సో, ఫిఫ్త్ స్టెప్ ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ చెప్పాను కదా! నంబర్ ఆఫ్ స్టేట్స్ అనేవి 4. 4 స్టేట్స్ కాబట్టి 2n అంటే 2n చెప్పాను కదా! ఈ ఫార్ములా చెప్పాను కదా! బేస్డ్ అపాన్ ద స్టేట్స్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ ద నంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఆల్రెడీ చెప్పాను. స్టేట్ రిడక్షన్ అప్పుడు మనం స్టేట్ రిడక్షన్ ఎందుకు చేయాలంటే గనక ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి తగ్గుతాయి. అదే 5 ఇక్కడ 7, 8 స్టేట్స్ ఉన్నాయనుకోండి. అట్లా స్టేట్స్‌ని తగ్గిస్తే గనక 2 ఫ్లిప్ ఫ్లాప్స్, 3 ఫ్లిప్ ఫ్లాప్స్ కాస్త 2 ఫ్లిప్ ఫ్లాప్సే వాడతాం. సో, అందుకే స్టేట్ రిడక్షన్ చేస్తాం. స్టెప్ 5లో 2 ఫ్లిప్ ఫ్లాప్స్ నీడెడ్ అని తెలుసుకున్నాం. స్టెప్ 6 మనం ఏ ఫ్లిప్ ఫ్లాప్ వాడాలి? స్టెప్ సిక్ స్టెప్ 6లో ఏ ఫ్లిప్ ఫ్లాప్ అనేది వాడాలి. సో, మనం ఏంటంటే టీ ఫ్లిప్ ఫ్లాప్ వాడుతున్నాం. ఒకసారి టీ ఫ్లిప్ ఫ్లాప్‌కి బ్యాక్‌కెళ్ళండి. టీ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటంటే టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్. సో, జేకే ఫ్లిప్ ఫ్లాప్ నుంచి వచ్చిన ఒక తప్పుని జేకే ఓన్లీ టాగుల్ కేస్‌ని వాడుకోవడానికే టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది వాడతాం. సో, టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది గుర్తుపెట్టుకోండి జస్ట్. సో, నెక్స్ట్ ఇదే మెయిను సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్. సో, సెవెంత్ స్టెప్, సిక్స్త్ స్టెప్ దాకా ఈజీయే. దీంట్లో ఏంటంటే సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్. ఇది కూడా చాలా ఈజీ. కానీ ఎలా ఏస్తారో చూడండి. సో, సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్‌లో ప్రెజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్ ఏసుకుంటాం. ఫస్ట్ ప్రెజెంట్ స్టేట్ ఏసుకుంటాం. సో, ఫస్ట్ ప్రెజెంట్ స్టేట్‌లో ఏముంటుంది? ఫస్ట్ ప్రెజెంట్ స్టేట్‌లో మనకి ఏమేమి వాడాం? క్యూఏ వాడాం, క్యూబీ వాడాం, ఎక్స్ అనేది వాడాం. సో, ప్రెజెంట్ స్టేట్‌లో. ప్రెజెంట్ స్టేట్‌లో క్యూఏ వాడాం, క్యూబీ వాడాం, ఎక్స్ అనేది వాడాం. టీ ఫ్లిప్ ఫ్లాపే ఎందుకు తీసుకున్నానంటే, అలా ఏం అవసరం లేదు. మీ ఇష్టం. దాన్ని బట్టి మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది చాలా ఈజీ. సో, అందుకే నేను టీ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాను. మీరు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్‌లో మీరు వేరే జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి చేయండి.
సో, టీ ఫ్లిప్ ఫ్లాప్ ఎందుకు ఈజీ అంటే మనకు ఓన్లీ 2 కేసెసే ఉంటాయి. 0 వచ్చినప్పుడు ఏం కేస్ వస్తుంది, 1 వచ్చినప్పుడు ఏం కేస్ వస్తుంది. సో, టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఈజీ కాబట్టి నేను టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది తీసుకున్నాను. సో, దీంట్లో ఏంటంటే ఫస్ట్ సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్ అమ్మ ఇదే కొంచెం మీరు కన్‌ఫ్యూజ్ అయ్యేది. సో, దీంట్లో ఏంటంటే ఫస్ట్ ప్రెజెంట్ స్టేట్స్ తీసుకుంటాం. ఎక్స్‌ఏ, ఎక్స్‌బీ, ఎక్స్. మనం పైన టేబుల్ మనం ఎక్కడి నుంచి డిరైవ్ చేయట్లా. పైన ఉంది కదా! పైన ఉన్న దాంట్లో నుంచి డిరైవ్ చేస్తున్నాం. సో, 3 స్టేట్స్ కాబట్టి మనం 8 పాసిబిలిటీ కేసెస్ ఏసేసుకున్నాం. 3 స్టేట్స్ కాబట్టి. సో, ఇది నెక్స్ట్ స్టేట్ అనే ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే క్యూ 0, 0, 0 అయినప్పుడు సారీ 0, 0 అయినప్పుడు QA+1 ఏవైంది చూడండి ఒకసారి. ఒకసారి. మనం పైనుంచే తీసుకొస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ. ఇదిగోండి 0, 0 ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఏమైంది? ప్రెజెంట్ స్టేట్ 0, 0 ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు 0, 0 అయింది. దాన్నే మనం ఇదిగోండి 0, 0 అయింది. 0 ఇదిగోండి ఒకసారి చూడండి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ చేసుకున్నాం కదా! 0, 0 ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు ఏమైందో పైకెళ్దాం ఒకసారి. 0, 0 ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు ఏమొచ్చింది? 1, 0 వచ్చింది. నెక్స్ట్ 0, 1లో ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు 0, 1 వచ్చింది. 0, 1 ఎక్స్ వాల్యూ 1 అన్నప్పుడు 0, 0 వచ్చింది. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకొని వరుసగా అయ్యే వచ్చినాయో లేదో చూడండి. 1, 0, 0, 1, 0, 0 ఇయ్యే వచ్చినాయో లేదో చూసుకోండి ఒకసారి లైన్‌గా. 1, 0, 0, 1, 0, 0. నెక్స్ట్ 1, 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఏమొచ్చింది? సేమ్ అదే ఏసేసుకుంటాను. ఇది మనం ప్రీవియస్‌గా చూసాం. ఎక్కడ చూసాం? ఎక్స్ వాల్యూ ఎక్స్ 0, ఎక్స్ 1 లేకుండా పెట్టుకున్నాం. మనం ఏం చేసామంటే దీంట్లో ఎక్స్ వాల్యూ మామూలుగా ఇందాక టేబుల్‌లో ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 1 అని పెట్టుకున్నాను. అలా కాకుండా ఇంక డైరెక్ట్ ఏసేసుకున్నాను. సో, ఫుల్ టేబుల్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేస్తాయి. ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 1, ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 1, ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 1. సో, దాన్ని బట్టి ఇదొచ్చేస్తుంది. సో, ఎక్సైటేషన్ టేబుల్ నేను చెప్పాను. ఎక్సైటేషన్ టేబుల్ అంటే ఏంటి? నెక్స్ట్ అవుట్‌పుట్ కూడా ఏసేసుకోవాలి ఇది. ఈ అవుట్‌పుట్ కూడా సేమే. మనకి ఇందాకడ వచ్చింది కదా! ఇది కూడా పైన ఇదిగోండి పైకెళ్తాను ఒకసారి చూడండి. ఇది కూడా పైనుంచి వచ్చింది అవుట్‌పుట్. ఇదిగోండి. 0, 0 అయినప్పుడు 0, 0, 0 అయినప్పుడు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. 1 అయినప్పుడు 0 వచ్చింది. ఇదిగో 0, 0. సో, ఆ టేబుల్ నుంచి చేస్తే గనుక ఇదొచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు డిరైవ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఫ్లిప్ ఫ్లాప్. ఇది టీఏ, టీబీ. మనం ఏం పెట్టుకున్నాం ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్‌కి అవుట్‌పుట్ ఈక్వేషన్ టీఏ నెక్స్ట్ అది టీబీ. సో, టీఏ, టీబీ. మనకి ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన ఎక్సైటేషన్ టేబుల్‌కి మనం ఎక్కడ మనం ఇదేంటిది టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్సైటేషన్ టేబుల్ ఏంటంటే 0 వచ్చినప్పుడు ఏం స్టేట్‌కెళ్ళిందంటే మెమరీ స్టేట్‌కొచ్చింది. 1 వచ్చినప్పుడు ఏంటంటే టాగుల్ స్టేట్. ఏదైనా సరే మెమరీ స్టేట్ అంటే క్యూ వచ్చింది. క్యూ బార్ వచ్చింది. గుర్తుందా? టీకి. టీకి గుర్తుంది కదా! టీ ఫ్లిప్ ఫ్లాప్‌లో ఇంకోటి చూపిస్తాను ఆగండి ఒకసారి మీకు. ఇదిగోండి. టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్సైటేషన్ టేబుల్ చూడండి. ట్రూత్ టేబుల్‌లో. 0, 0 వచ్చినప్పుడు క్యూఎన్ అంటే మెమరీ స్టేట్. 0 వచ్చినప్పుడు క్యూఎన్, 1 వచ్చినప్పుడు క్యూఎన్ బార్. సో, దీని క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఏసాను చూడండి. సో, 0 ఉన్నప్పుడు ఏదుంటే అదే. సో, మెమరీ స్టేట్ 0, 1, 0, 1. సో, 0, 1 అయితే గనక దీని టాగుల్ స్టేట్ అంటే 0 వచ్చినప్పుడు 1 అవుతుంది. 1 వచ్చినప్పుడు 0 అవుతుంది. సో, ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది అర్థమైంది కదా! ఎక్సైటేషన్ టేబుల్ కూడా. సో, దీంట్లో మనం చూద్దాం. మనం చూడాల్సినయి ఏంటి? క్యూఎన్+1. ఎక్సైటేషన్ టేబుల్ అంటే ఏంటి? అవుట్‌పుట్స్‌ని బేస్ చేసుకొని ఇన్‌పుట్స్ రావడం. అర్థమైంది కదా! అవుట్‌పుట్స్‌ని బేస్ చేసుకొని ఇన్‌పుట్స్ రావడం. సో, ఇప్పుడు క్యూఏ+1 చూడండి ఒకసారి. మనకిప్పుడు టీఏ, టీఏ రావాలంటే గనక ఎక్కడి నుంచి రావాలంటే క్యూఏ నుంచి క్యూఏ+1 నుంచి. సో, వెన్ క్యూఏ 0 అయినప్పుడు క్యూఏ+1 ఏదైతే అదే వస్తది. ఇదిగోండి ఇక్కడ దాకా చూడండి.
క్యూఏ 0 అయినప్పుడు క్యూఏ+1 ఏది ఉందో అదే వచ్చేస్తుంది మెమరీ స్టేట్ కాబట్టి. ఇదిగోండి 0100 0100. సో క్యూఏ వాల్యూ 1 అయినప్పుడు ఏమవుతుంది టాగుల్ స్టేట్ ఇది. సో దీనికి రివర్స్ వస్తది. క్యూఎన్ అక్కడ అవుట్‌పుట్ చూసాం కదా! సో ఇక్కడ చూడండి 10 10 01 10. సో ఇప్పుడు మనకి ఇది టీఏ వచ్చేసింది. ఇప్పుడు టీబీకి కూడా సేమ్. క్యూబీకి క్యూబీ+1కి. సో వెనెవర్ క్యూబీ ఈజ్ 0 క్యూబీ 0 అయితే గనక యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 00 ఉంది. 00 యేసేసాను. సో ఇక్కడ 1 అయింది. క్యూబీ వాల్యూ 1 అయినప్పుడు రివర్స్ అవుతది. సో 1 వాల్యూ 0 అయింది. 0 వాల్యూ 1 అయింది. సో ఇక్కడ మళ్ళీ 00. సో 00 ఉంటే గనక యాజ్ ఇట్ ఈజ్. సో 10 10 11 అయినప్పుడు రివర్స్. అర్థమైంది కదా! ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి అంటే క్యూఏ+1 నుంచి టీఏ అనేది డిరైవ్ అయింది. క్యారెక్టరిస్టిక్ టేబుల్. క్యూబీ+1 నుంచి టీబీ అనేది డిరైవ్ అయింది. ఎక్సైటేషన్ టేబుల్ మనం డ్రా చేసిన ఎక్సైటేషన్ టేబుల్ ఇది. సో క్యూఏ+1కి టీఏ అనేది ఎక్సైటేషన్ టేబుల్. క్యూబీ+1కి టీబీ అనేది ఎక్సైటేషన్ టేబుల్. సో ఇప్పుడు మనం 8థ్ స్టెప్ ఏంటి? దీని నుంచి ఈక్వేషన్ కేమాప్ డ్రా చేసుకొని ఈక్వేషన్ తీసుకురావాలి. సో ఎక్కువ వన్స్ లేవు మనకి. 2 వన్సే ఉన్నప్పుడు 1 ఆర్ 2 వన్స్ ఉన్నప్పుడు మనకి కేమాప్ అనేది డైరెక్ట్ డ్రా చేసుకోవచ్చు. ఇన్‌పుట్స్‌ని బేస్ చేసుకొని. సో దీనికి ఇన్‌పుట్స్ ఏంటి? ఇదిగో ఈ 3 ఉంటాయి కదా! సో ఈ మూడిటిని అంటే క్యూఏ బార్ ఇది 0 ఉంది కాబట్టి క్యూఏ బార్, క్యూబీ బార్, ఎక్స్ ప్లస్ ఇక్కడ 1 ఉంది మళ్ళీ. మీరు కేమాప్ వేసుకున్నంటన్నా పర్లేదు. సో డైరెక్ట్ ఇలా ఏసేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో క్యూఏ, క్యూబీ, ఎక్స్ బార్. చూడండి ఒకసారి. 8థ్ స్టెప్ ఏంటి? వి హావ్ టు డిరైవ్ ద ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ దేనికి తీసుకురావాలి? ఈ మూడిట్లికి తీసుకురావాలి. ఏ మూడిట్లికి? దీనికి, దీనికి, దీనికి. సో మనకు వన్స్ ఎక్కడ ఉంటే అక్కడ వేసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి. 2 వన్స్ డైరెక్ట్ ఇదిగో ఇది ఈ మూడిట్లి ఇన్‌పుట్స్. సో డైరెక్ట్ ఇక్కడ ఏసేసుకున్నాం చూడండి. క్యూఏ బార్, క్యూబీ బార్, ఎక్స్ ప్లస్ ఇంకొకటి ఇక్కడ 1 వచ్చింది. క్యూఏ, క్యూబీ, ఎక్స్ బార్. సో టీఏ అనేది డైరెక్ట్ ఏసేసుకున్నాను. సో నెక్స్ట్ టీబీ. టీబీ కూడా ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి. సో క్యూఏ బార్, క్యూబీ, ఎక్స్ ప్లస్ క్యూఏ, క్యూబీ బార్, ఎక్స్ బార్ టీబీకి. సో వైకి 2 వన్స్ ఉన్నాయి. సో 2 వన్స్ అంటే ఇక్కడ బేస్ చేసుకొని క్యూ క్యూ వై ఇక్కడ 1 ఉంది. సో ఇది తప్పమ్మ ఇక్కడ చూడండి. క్యూఏ బార్ వస్తది ఇక్కడ. ఈక్వేషన్ తప్పు ఇది. సో ఇక్కడ 1 ఉంది కదా! ఇక్కడ 1 బేస్ చేసుకుంటే ఇక్కడ క్యూఏ బార్ వస్తుంది. ఇక్కడ క్యూబీ రివర్స్ ఏసారు ఇది. ఈ మెటీరియల్‌లోది తప్పిది. వై అనేది డిరైవ్ చేయండి ఒకసారి. మరి ఎందుకు తప్పో అర్థమైంది కదా! ఇదిగోండి వై ఉంది. వై వాల్యూ 1 వచ్చినప్పుడు ఇక్కడికెళ్తాను నేను. సో ఇక్కడికెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైంది? 0 ఉన్నప్పుడు క్యూఏ బార్ రావాలి. క్యూఏ వచ్చింది. 1 ఉన్నప్పుడు క్యూబీఏ రావాలి. ఇక్కడ బార్ రివర్స్ ఏసారు. సో ఇక్కడ ఎక్స్ బార్ రావాలి. సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి. క్యూఏ బార్, నెక్స్ట్ దానికి ఇంగో ఇక్కడ 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ క్యూఏ బార్ ఇది కరెక్ట్ ఏసారు. ఇక్కడ క్యూబీ కరెక్ట్ ఏసారు. ఎక్స్ కరెక్టే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 2 కామన్ అయినియి. ఏది కామన్ అయింది? క్యూఏ బార్, క్యూబీ కామన్ అయింది. కామన్ అయితే గనుక ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అంటే ఎంత మనకి? మనకి అకార్డింగ్ టు డీమార్గన్స్ అది మనకి అకార్డింగ్ టు ఇయి ఉన్నాయి కదా లాస్. సో దాంట్లో ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అంటే ఎంత? 1 అవుతుంది. సో మనకి ఇది ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇది క్యూఏ, క్యూబీ బార్ వస్తది. సో ఇదంతా తప్పిది. దీన్ని బేస్ చేసుకొనేద్దాం. మీరు ఇది తప్పు చూసుకోండి చూసుకున్నప్పుడు. సో నెక్స్ట్ స్టెప్ 9 అన్నిట్లికన్నా ఇదే. సో ఇప్పుడు స్టెప్ 9 మనం దేనికి తీసుకురావాలంటే టీఏ, టీబీ, వై ఈ మూడిట్లికి మనం డ్రా చేయాలి. ఏం డ్రా చేయాలి? సో ఫస్ట్ ఏమేసుకుంటామంటే క్యూఏ, క్యూబీ ఏసుకుంటాం. మరి ఇది యాజ్ ఇట్ ఈజ్ చెప్పను. మీరు తర్వాత చూసుకోండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్యూఏ, క్యూబీ అనే 2 ఫ్లిప్ ఫ్లాప్స్ ఏసుకుంటాం. క్యూఏ,
సారీ టీఏ, టీబీ 2 టీ ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుంటున్నాం. సో, టీఏకి ఈక్వేషన్ ఎక్కడుందో చూడండి. సో, టీఏ ఈక్వేషన్ పైన ఈక్వేషన్స్ ఉన్నాయి కదా! సరే. ఇదిగోండి క్యూఏ బార్, క్యూబీ బార్, ఎక్స్. సో, క్యూఏ బార్ నుంచి ఒకటి ఇన్‌పుట్ వచ్చింది. సో, క్యూఏ బార్ నుంచి ఒకటొస్తది. క్యూబీ బార్ నుంచి వస్తుంది. సో, నెక్స్ట్ ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ మెయిన్ ఒక ఇన్‌పుట్. ఎక్స్‌ని ఇక్కడ తీసుకోండి. సో, తీసుకున్న తర్వాత క్యూఏ బార్, క్యూబీ బార్ అంటే ఆ 2 AND గేట్స్. సో, AND గేట్స్ నుంచి తీసుకొచ్చి కలపండి. ఫస్ట్‌కి దీన్ని AND గేట్ చేయండి. ఇది కొంచెం పెద్ద డయాగ్రామ్ అవుతుంది. ఒకసారి ఈ డయాగ్రామ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా చూస్తే గనక తెలుస్తది. సో, అర్థమైంది కదా! ఇప్పుడు మనకి టీఏ, టీబీ యేసుకుంటాను. టీఏ, టీబీ యేసుకున్న తర్వాత ఫస్ట్ టీఏకి ఎక్కడి నుంచొచ్చింది? మనకిప్పుడు ఏమేం గేట్స్ ఉంటాయి? ఇదొక AND గేట్ అవుతుంది. ఇదొక AND గేట్ అవుతుంది. సో, దీనికి OR గేట్. సో, ఈ రెండిటిని అంటే ఇక్కడ OR వచ్చింది చూడండి. OR‌ని కలపాలి. సో, ఈ OR ఎక్కడి నుంచొచ్చిందో చూడండి. 2 AND గేట్స్. సో, ఇదేమవుతుందంటే ఈ AND గేట్ క్యూఏ బార్, క్యూబీ బార్, ఎక్స్. ఇది క్యూఏ, క్యూబీ, ఎక్స్. సో, అలా యేసుకున్న తర్వాత చివరికి y అనే ఈక్వేషన్స్ మళ్ళీ వైకి కూడా కలపాలి. సో, ఇది కొంచెం తప్పుంది కాబట్టి మీరొకసారి దీన్ని డ్రా చేయండి. యాజ్ ఇట్ ఈజ్ రానవసరం లేదు. మీరు దాన్ని కలిపితే సరిపోతుంది. ఆటిలన్నిటిని కలిపి నీట్‌గా డ్రా చేస్తే సరిపోతుంది. సీక్వెన్షియల్ సర్క్యూట్ అనేది. సో, ఇది టోటల్ 9 స్టెప్స్ అర్థమైనయి కదా! ఫస్ట్ ఒక స్టేట్ డయాగ్రామ్ అనేది ఇస్తే వి హావ్ టు డెరైవ్ ద సర్క్యూట్. సర్క్యూట్ అనేది ఎలా చేస్తాం? బేస్డ్ అపాన్ ఈక్వేషన్. ఇంగో ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతారేమో. ఈక్వేషన్ టీఏకి ఏమొచ్చింది? క్యూఏ బార్, క్యూబీ బార్ ఇదొచ్చింది. సో, దాన్ని తీసుకొస్తాం ఆ ఈక్వేషన్‌ని. సో, అర్థమైంది కదా! అర్థమైంది కదా! సర్క్యూట్ అనేది ఎలా డ్రా చేయాలో?